లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఒకప్పుడు మలయాళ సినిమాలు స్థితి వేరు, ఇప్పుడు మలయాళ సినిమాల పరిస్థితి వేరు. కొత్త దర్శకులు వాళ్ళు చేస్తున్న ప్రయోగాలు, కొత్త ఆర్టిస్టులు వాళ్ళు ఆవిష్కరిస్తున్న సహజతత్వం ఆశ్చర్యపరుస్తున్నాయి. కథ, కథనం, సన్నివేశాలు సహజత్వానికి చాలా దగ్గర ఉండేలా వాళ్ళు చూసుకుంటున్నారు. ఒక చిన్న ఆసక్తికరమైన పాయింట్ని పట్టుకొని అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఈ కారణంగానే మలయాళ అనువాదాలను చూడడానికి ఇతర భాష ప్రేక్షకులు సైతం ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ ఏడాదిలో మలయాళంలో వచ్చిన సినిమాలు అవి సాధించిన విజయాల సంగతి ఇలా ఉంచితే, ఒక ఫిబ్రవరి నెలలో 3 బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలు ఇండస్ట్రీ అందించింది. ఫిబ్రవరి 9వ తేదీన మలయాళంలో విడుదలైన ప్రేమలు సినిమా కేవలం 3 కోట్లతో నిర్మించారు. ఇప్పుడు ఆ సినిమా 125 కోట్లు మార్కు టచ్ చేసింది. గిరీష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగులోను కాసుల వర్షం కురిపిస్తుంది. ఇక ఫిబ్రవరి 15వ తేదీన అక్కడ విడుదలైన బ్రహ్మయుగం కూడా ఘన విజయాన్ని అందుకుంది. 27 కోట్లతో నిర్మించిన ఈ సినిమా ఇప్పుడు 85 కోట్ల మార్కు దాటేసింది. రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఒకే ఇంట్లో 3 పాత్రలతో నడుస్తుంది. పైగా ఈ సినిమాను బ్లాక్ అండ్ వైట్ లో తీశారు. 70% కథ వర్షంలో నడవడం విశేషం. ఓటీటీలోని ఈ సినిమా వ్యూస్ రాకెట్ స్పీడ్ తో పెరిగిపోతుండడం గమనించవలసిన విషయం. అలాంటి ఈ సినిమాకు ఇక్కడ థియేటర్స్ నుంచి లభించిన ఆదరణ చాలా తక్కువ. ఇక ఫిబ్రవరి 22వ తేదీన మలయాళంలో మంజుమల్ బాయ్స్ సినిమా విడుదలైంది. యథార్థ సంఘటన ఆధారంగా నిర్మితమైన ఈ సినిమాకు చిదంబరం దర్శకత్వం వహించాడు. ఒక గుహలో చిక్కుపడిపోయిన కుర్రాలు అందులో నుంచి ఎలా బయటపడ్డారు అనేది కథ. కేవలం 20 కోట్లతో నిర్మించిన ఈ సినిమా 200 కోట్ల మార్కును దాటిపోవడం విశేషం. ఇలా అతి తక్కువ బడ్జెట్ తో నిర్మితమైన 3 సినిమాలు భారీ వసూళ్లతో దూసుకుపోతుండడం నిజంగా గొప్ప విషయమే. అందుకే ఇప్పుడు మిగతా ఇండస్ట్రీలు మలయాళ సినిమాల వైపు ఆసక్తిగా, ఆతృతగా చూస్తున్నాయి.